నమస్తే అండి. ఇది మీ టిపికల్ ఉమెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ బ్లౌజ్ అండి. గ్రీన్ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ కూడా వచ్చింది. నేను ఈ శారీ మీద బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో తీశానండి. అది శారీ, దానికి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. నేనైతే ఫ్రంట్ ఓపెన్ పెట్టి ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేశానండి. కస్టమర్ అలానే అడిగారు, అలానే స్టిచ్ చేయమన్నారు. చూడండి ఎంత నీట్‌గా ఉందో అసలు. ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేశానండి. దానికి పఫ్ స్లీవ్స్ కూడా పెట్టాను నేను. పఫ్ వచ్చేలాగా ఆ స్లీవ్స్ స్టిచ్ చేశానండి. చూడండి ఆ పఫ్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో, ఎంత నీట్‌గా వచ్చిందో అసలు. వేసుకుంటే బ్లౌజ్ ఒంటికి అద్దినట్టు వచ్చిందండి. ఫస్ట్ టైం పైపింగ్ కూడా చేశానండి నేను ఈ బ్లౌజ్‌కి. పైగా నేను సింగార్ మెరిట్ నార్మల్ మిషన్ మీద నార్మల్ పాదంతోనే నేను ఆ పైపింగ్ స్టిచ్ చేశాను. మీకు ఎవరికైనా పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలి అని అనిపిస్తే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. నేను మీకోసం వీడియో చేస్తాను ఖచ్చితంగా. వేసుకుంటే మాత్రం చాలా అందంగా ఉంది. చూసిన వాళ్ళకి ఈ బ్లౌజ్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. పైపింగ్ గురించి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి అసలు. పర్ఫెక్ట్‌గా వచ్చింది. నీట్‌గా, క్లియర్‌గా ఉంది బ్లౌజ్ మొత్తం. పైపింగ్ చూస్తున్నారు కదా ఎంత సన్నగా వచ్చిందో. థ్రెడ్ పైపింగేనండి అది. పఫ్ స్లీవ్స్ కూడా వేసుకుంటే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదండీ ఆ పఫ్. చాలా బాగుందసలు. మీకు చూపిస్తున్నాను క్లియర్‌గా. కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.